అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు ఎదురొచ్చినా, అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు ఎదురొచ్చినా, ఆశ్రయమైన నీ నీడలో నీ నిలబ్రతుకుచున్నానయా. ఆశ్రయమై నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా, కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా, కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావా. సింహాల గోలోను దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గోలో దానిలో నాకు కావాలయా. నీతో నడిచే వరమేయుమా, నీతో నడిచే వరమేయుమా. నీ సిలువను మోసే కంటి పాప వలె కాచి కంటి పాప వలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో ఇచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము స్తోత్రం చెల్లించుము. సిలువను మోసుకొని ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను. మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఇంతవరకు కాపాడుతూనే ఉన్నారు. ఇదే నాకు చేసిన మేలు. అంటే నాకు చాలా బాగోదు, అయినా సరే దేవుని కృప బట్టి మేము సజీవ లెక్కలో ఉన్నాము. ఇదే నా చిన్న సాక్ష్యం. కాపాడాడు. మా చదువు మధ్యలో ఆగిపోయింది. అప్పుడు దేవుడు మాకు మంచిగా దేవుడు మమ్మల్ని చదివించేటట్టు మంచి స్కూల్లో దేవుడు మాకు మార్గం చూపించాడు. అన్ని మార్గాలు మూసిపోయినప్పుడు అప్పుడు దేవుడు మాకు ఒక మార్గాన్ని తెచ్చి మమ్మల్ని స్కూల్కి వెళ్ళేటట్టు సాయం చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించాడు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం అంతా వేసి ఎంతగానో కాపాడాడు. మమ్మీకి కొంచెం బాగాలేదు, మమ్మీ గురించి ప్రార్థించండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుగాక. కానీ ప్రార్థన అనేది ఎంత దినాల్లో చాలా అవసరమైందండి. ప్రార్థన చాలా తక్కువైపోతుంది, ప్రార్థించడానికి ఇష్టపడతలేదు. చాలా కుటుంబాల్లో ప్రార్థన ఉండట్లేదు. చాలామంది ఆత్మీయ జీవితాల్లో ఎదగకపోవడానికి కారణం ప్రార్థన చేయకపోవడం. ఎక్కువ సమయం పాటలు పాడతాము, మళ్ళీ వింటాము. ఎన్ని వాక్యాలన్నా లైన్గా పొద్దునుంచి సాయంత్రం దాకా యూట్యూబ్లో వింటాం, అయితే ఏమన్నా చెప్తే వింటాం. కానీ మనం దేవుడితో గడపడానికి ఇష్టపడట్లేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ సమయాన్ని దేవుడికి కేటాయించగలుగుతున్నారు.
మనం దేవుడితో సహవాసం లేకుండా, ఆ బాండింగ్ అనేది మనకు లేకుండా, బేబీ గారు మీరే ముఖ్యంగా వినాలి, మీదే కోట అనేది లేకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థం. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి ఒక్క ఆత్మీయ జీవితానికి చాలా చాలా అవసరం. మనం ఎన్ని పనులున్నా ప్రార్థనా సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా మనం ఈ అవసరమైతే ఇంకొంచెం ముందు లేచి ఈరోజు బయటకు వెళ్తాం, కుదరదు ప్రార్థన చేయడానికి అనుకుంటే ఒక గంట ముందు లేచి ప్రార్థన చేసేసుకోవాలి. అలాంటి ఒక క్రమశిక్షణ కలిగిన భక్తిని కనుక మనం కొనసాగిస్తేనే ఈ అంత్య దినాల్లో గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న రోజులన్నీ కూడా మంచి రోజులు ఏమాత్రం కాదు. మన పాటలు, మనం చర్చికి వెళ్ళే క్రమం ఇవన్నీ కాపాడవు, కానీ మన ప్రార్థన కంచిపడిద్ది. మన ప్రార్థన ఈ అంత్య దినాల్లో మనం అవిశ్వాసులు కాకుండా, మరి భ్రష్టత్వంలోకి వెళ్లకుండా మనల్ని కాపాడేది ఏంటంటే ప్రార్థనే. ఈ ప్రార్థన అనేది లేకుండా ఎంత భక్తి చేసినా అది వ్యర్థమైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఎక్కువ చేయండి. నేను ఇప్పుడు ఇది ఎక్కువ చెప్తున్నా, ఎందుకంటే ఎక్కువగా దేవుడు రాకడకు సూచనలు మనకు కనబడుతున్నాయి. సిద్ధపడాల్సిన టైం ఇది. ఒక ట్రైన్ వచ్చే ముందు అనౌన్స్ చేసే వరకు ఎవరెవరు ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తారు. తినేవాళ్ళు తింటారు, బయటకు వెళ్తారు, టీలు తాగుతారు, సమోసాలు తింటారు. కానీ అనౌన్స్ చేయగానే అన్నీ కూడా పక్కన పెట్టేసి బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ట్రైన్ వచ్చేస్తుందని రెడీగా ఉంటాం కదా. అది టైం. ఇప్పుడు అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడు వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి బండిని ఎలా అలర్ట్గా ఉండాలి. అప్పుడు కూడా తింటా వచ్చాక ఎక్కుతాలి అన్నట్టుగా తింటా తాగుతా కూర్చున్నాం అనుకోండి. సపోజ్ ట్రైన్ మీరు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉందా లేదా? నాకైతే చాలా ఉంది. ఎందుకంటే మేము జర్నీ చేసినప్పుడు అలాగే ఉండేది. సో ఇప్పుడున్న దినాలను బట్టి మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. అయితే ఈరోజు నేను ఏం చెప్పదలిచానంటే, మీకు అందరికీ తెలుసు మన దేవుడు ఎవరో. ఆయన కొన్ని పేర్లు ఉన్నాయి కదా హిబ్రూలో. మరి మీకు తెలిసిన పేర్లు చెప్పండి. ఏనా అంటే కొన్ని ఉన్నాయి కదా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా అట్లాంటివి కొన్ని. యెహోవా రఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, ఇంకా యెహోవా ఎల్షాదాయ్, యెహోవా, నేను తెలుగులో చెప్పాను, ఓకే ఇంగ్లీష్లో చెప్పమంటలేదులే. అయితే ఇప్పుడు మీకు ఈ పేర్లకి మళ్ళీ అర్థాలు, దానిలో ఉన్న భావాలు కూడా తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇప్పుడు సపోజ్ ఎల్షాదాయ్ అంటే సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చెయ్యగలడు, సర్వం. ఇది ఈ కొన్నిటికి పరిమితం కాదు, కొన్నిటికి పరిమితం కాదు. ఇదైతే ఇక్కడ ఈయన దగ్గర కుదరదు, ఇదైతే ఈయన ఇలా చేయలేరు అనేది ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగల దేవుడు. ఇది మనం ఎల్షాదాయ్ అనే దానికి అర్థం కదా. ఇప్పుడు మనం అబ్రహాము దగ్గరికి వచ్చాక అబ్రహాము దేవుడికి ఒక పేరు పెడతాడు. ఏం పేరు అది? అబ్రహాముకి దేవుడు పెట్టాల, అబ్రహామే దేవుడికి పెట్టాడు. ఒక పేరు పెడితే బలిపీఠం గట్ట ఒక పేరు పెడతాడండి. గుర్తు చేసుకోండి, చాలా ఫేమస్ పేరు అది. దేవుడికే పేరు పెట్టిన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు కదా. అది వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళు పెట్టిన పేర్లు. ఇక్కడ అబ్రహాం పెట్టిన పేరు ఏంటంటే, మీకు తెలుసు, చెప్తే ఇదేనా అంటారు. ఏంటి గుర్తు రావట్లేదా? కుమారుడిని బలి ఇమ్మన్నప్పుడు గుర్తొచ్చిందా? ఇసాకును బలి ఇమ్మన్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలోకి రండి. రారా మరుగు చేశాడా? ఈరోజు బయలుపరుస్తాడు. 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. చదవండి అది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఎవరు పెట్టారు? ఎవరికి పెట్టారు చెప్పండి. ఇప్పుడు అబ్రహామే దేవుడికి పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనం పెట్టగలం ఇప్పుడు పేర్లు ఏమన్నా దేవుడికి? మన వల్ల ఇద్దంటారా? ఎందుకంటే మనకు అన్ని అనుభవాలు, అంత లోతైన భక్తి మనకు ఉండదు కదా. ఆయనకే పేరు పెట్టాలంటే మామూలు విషయం అండి. ఎందుకు పెట్టాడు అనేది మీకు ఎంతమందికి తెలుసు? అక్కడ ఎందుకు పెట్టాడు చెప్పండి.
ఆ పేరుకి అర్థం ఆయనే చూసుకుంటాడు, యెహోవానే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఇది కదా దాని అర్థం. ఎందుకు ఆ పేరు పెట్టాడు అంటే అక్కడ తన కుమారుణ్ణి బలిగా ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. దేవుడు మాట్లాడతాడు. ఏ పిల్లలు వినాలి మీరు సైలెంట్గా. దేవుడు మాట్లాడతాడు. అప్పుడు బలి ఇవ్వడానికి తన కుమారుడిని తీసుకెళ్తున్నప్పుడు తను ఎంత బాధపడతాడు. మనం ఈజీగా చదువుకుంటాం చాలా బాధపడతాడు కదా. బాధపడతాడు, వేదన పడతాడు, నలిగిపోతాడు, హృదయంలో మనసులో గాయపడతాడు. ఎలాగోలా తను దేవుడి మాటే వినాలి అని దేవుడికే ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ కుమారుడు మరి అడుగుతాడు కూడా, నాన్న ఏంటి అంటే, దేవుడు చూసుకుంటాడులే నాన్న పద అంటాడు. బలి ఏది నాన్న, బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది నాన్న అన్నప్పుడు కూడా ఇంకా నలిగిపోతాడు. నువ్వే బలి నాన్న అని చెప్పలేక ఇదంతా జరిగిద్ది. అప్పుడు ఆఖరి నిమిషంలో దేవుడు అంటాడు, ఆగు, నీకు నువ్వు ఇవ్వాల్సింది నీ కుమారుడిని కాదు, అదిగో అక్కడ గొర్రె పిల్ల ఉంది కదా అని చెప్తాడు. అప్పుడు ఎంత సంతోషం వేసిద్ది ఆ తమ్ముడికి, క్షమించండి ఆ యొక్క తండ్రికి చాలా సంతోషం వేసిద్ది కదా. ఒకసారి ఊహించుకోండి, మన పిల్లల్ని ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకు ముందు నలిగిపోతాం. పరిచయం చేయాలన్న వాళ్ళు కొంచెం ఏదైనా ఇబ్బంది అయితే బలి ఇవ్వమన్నాడు, దహన బలి ఇవ్వమన్నాడు. ఎంతో బాధపడి ఉంటాడు కదా అబ్రాహాము. ఎప్పుడైతే తను దేవుడు వద్దన్నాడో ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో. అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చూసే దేవుడు. ఆ మాట తను ఆ పేరు ఎప్పుడు పెట్టాడు తెలుసా? తన బలిని ఇవ్వద్దన్నప్పుడు కాదు, విశ్వాసంతోనే ముందు పలికాడు. చూద్దాం అదే అధ్యాయంలో చూడండి, ఆ పై వచనంలో 11 అనుకుంటా, 8 చూడండి. చాలా పై వచనం కూడా చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి చూచుకొనని చెప్పాను. ఇక్కడ పాయింట్ మీరు పట్టుకోండి. తను అడిగినప్పుడు, కొడుకు అడిగినప్పుడు ఏమనయ్యా అని చెప్పలేదు, ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పలేదు. ఆ విశ్వాసంతో ఒక్క మాట కూడా పలకల. అక్కడ కూడా తన విశ్వాస సహితమైన మాట ఒకటి పలికాడు. ఏంటో తెలుసా? దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ ఎప్పుడైతే వద్దన్నాడో కుమారుడిని బలిగా, అప్పుడేమంటున్నాడో తెలుసా? దేవుడు చూసుకున్నాడు. విశ్వాసంతో మనం ఏ మాట పలకాలి. మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, మన జీవితంలో కూడా ఎన్నో రకాల పోరాటాలు వస్తాయి, మన జీవితంలో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, రోగాలు వస్తాయి. కానీ మనం పలుకుతున్నామా అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడికే పేరు పెట్టేశాడు అబ్రహాము. అబ్బో అబ్రహాము చూచుచున్న దేవుడు అని పెట్టాడని మనం కూడా, ప్రభా నువ్వు చూస్తున్నావా, నువ్వు చూచే దేవుడు కదా అని ప్రార్థన చేయడం కాదు. మనం విశ్వాసం ఉంచాలి ముందు. మన కష్టంలో చూస్తాడుగా, మన పాపంలో చూస్తాడుగా, మన అవిధేయతలో చూస్తాడుగా, మన ఇష్టానుసారంగా తిరిగేటప్పుడు చూస్తాడుగా, అన్నీ చూస్తాడు. ఇవన్నీ ఆయన చూస్తున్నాడని మనం గుర్తుపెట్టుకొని ఒక్క విషయం మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ప్రభా నువ్వు చూస్తున్న దేవుడివి అని అబ్రహాం ఆ రోజు అన్నాడు అంటే నువ్వు ప్రతిదీ చూస్తున్నావు అని భయభక్తులు మనం కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసంతో అన్నాడు అబ్రహాము, నువ్వు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు మనం అనుకుందాం, మనం ఆ సిచ్యువేషన్లో కనుక ఉంటే ఏదో ఒక సమస్య వచ్చింది, పిల్లల ద్వారానో ఆర్థికంగానో అనారోగ్యంగానో. ఆ టైంలో మనం చెప్పగలుగుతున్నామా? ఎవరన్నా వచ్చి ఏంటమ్మా మీకు ఎట్లా అయింది, అయ్యో ఏంటి మీ పరిస్థితి అట్లా అయిపోతుంది రోజు రోజుకి, ఇంకా మీరు కోలుకుంటారంటావా, అయ్యో ఏంటి మీ పరిస్థితి మారిద్దంటావా అన్నప్పుడు మన నోటి నుండి వచ్చే ఇక్కడ డైలాగ్ ఎలాంటిది అంటారు చెప్పండి మీరు? అవిశ్వాసంగానే మాట్లాడతాం కదా. అవును ఏంటో మా పరిస్థితి ఇట్లా అయిపోతుంది రోజు రోజుకి, ఎప్పటికి మారిద్దో ఏంటోనండి అన్నట్లుగా మాట్లాడతాం. అందుకే లేట్ అయిపోద్ది, అందుకే మనకి ఆలస్యం అవుతుంది బాగా. మనం ఏం చెప్పాలి తెలుసా? విశ్వాసంగా. ఇప్పుడు సమస్యకు ముందు అబ్రహాము అదే మాట చెప్పాడు, సమస్య తర్వాత అదే మాట చెప్పాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత దేవుడు అంటే ఎంత నమ్మకం. మన నమ్మకం ఎలా ఉంటుంది తెలుసా? పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
పరిస్థితులను బట్టి మారేది విశ్వాసం కాదు. పరిస్థితులను బట్టి నమ్మేది నమ్మకం కాదు దేవుణ్ణి. నీ పరిస్థితులతో నీకు పని లేదు. నీ పరిస్థితులు మార్చగల దేవుడు ఉన్నాడు కదా. మన పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే మన జ్ఞానంతో మనం ఆలోచిస్తే అప్పుడు దేవుడు చేసేది అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఓకే, వసంత గారు చేస్తారు, మనం ఏకీవేద్దామండి. కార్యములను ఆశ్చర్య కార్యములను ప్రభా మీరు చేసే దేవుడు ఉన్నావు నా తండ్రి. మీకే స్తోత్రములు 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 నాయన. గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చిన తండ్రి నాయన, మమ్మల్ని అందరినీ ప్రభా ఈ రీతిగా ప్రభా ఒక కూడికగా మమ్మల్ని ఒక చోట చేర్చినందుకు మీకే స్తోత్రములు 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 నాయన, స్తోత్రములు నా తండ్రి. అయా ప్రభా ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభా నూతన సంవత్సరంలో నా తండ్రి నాయన ప్రభా బేబీ గారి కుటుంబంలో ప్రభా నాయన కోటేశ్వర గారి కుటుంబంలో మమ్మల్ని అందరినీ మీరు చేర్చిన విధానమును బట్టి స్తోత్రములు 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 నాయన. అయా ప్రభా ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయనని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎలా సారా అక్క సార్ వచ్చారండి. నేను బాగా నాన్న తలకు కాష్టం కనిపించాను. నమస్కారం.